చిరంజీవి పోటువా నాగార్జున పోటువా పేపర్లో బ్రహ్మాండంగా ఇచ్చిరులా ఏమన్నా సినిమా ఉన్నట్టుంది. ఇది సినిమేనా? అయ్యో సినిమా కాదు, రాజకీయం ముచ్చట వీళ్ళిద్దరిది. ఏందంట, జూబ్లీ హిల్స్లో గెలిస్తే హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారంట. అంటే వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు అదే ఉన్నట్టుంది మరి. ఏంది, బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్ పెట్టిందట. రేవంత్ రెడ్డికి పైనుంచి ఆర్డర్లు వచ్చేసినాయంట. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళకు హోమ్ మినిస్టర్ పదవి. మరి వీళ్ళిద్దరు పోటీలు ఇచ్చిరు. మరి వీళ్ళిద్దరికి హోమ్ మినిస్టర్, ఇంట్లో ఓలోహోలు గెలిస్తే హోమ్ మినిస్టర్. మరి కోమటిరెడ్డి రాజాన్ని ఎక్కడ పోవాలి పాడే, ఆయన మొత్తం పానమాత దాంట్లోనే పెట్టింది కదా హోమ్ మినిస్టర్లనే. నిజంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాడు నాకు తెలిసి. అయితే సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మనోభావాలు దెబ్బతింటే నేను ఏం చేయలేను, కానీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సలహా ఇస్తాడు సన్యాస కావచ్చులా పక్కకిది. ఇంకేమంటాడు, ఆ స్థానంలో బలమైన నాయకుడు పోటీ చేస్తే విజయం మనదేనట. అవునా ప్రజలారా? బలమైన నాయకుడు అంటే నాకు అర్థం కాలేదు, జర్ర ఏమన్నా అర్థమైన వాళ్ళు చెప్తారు. బలం అంటే ఏ రకంగా బలం కావచ్చు, మరి కుల బలమా దళ బలమా, మరి ఏ రకంగా కావచ్చు? ఈయన కమ్మ, ఆయన కాప, ఆయన మరి వీళ్ళే కావచ్చునా బలమైన నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి ఈపీ గుడి మంత్రే కావచ్చునా మొత్తం కష్టపడ్డది. గిట్ట అడగొచ్చా ప్రజలారా? కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఇప్పుడు ఒకవేళ జూబ్లీ హిల్స్లనే టికెట్ ఇవ్వాలి, గెలిపించి వాళ్ళని హోమ్ మినిస్టర్ చేయాలంటే ఆడ మన నవీన్ యాదవ్ అని ఒక ఆయన ఉంటాడు, మంచి దమ్మున లీడరు. గాయనకి ఇచ్చి గెలిపించచ్చు కదా. గతంలో అజారుద్దీన్ కూడా పోటీ చేసిండు, ఆడికెళ్ళి ఓడిపోయిండు. మరి గాయనకి ఇవ్వచ్చు కదా. ఆయన కాదు ఈయన కాదు, ఈ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పట్టుకొచ్చిన ఈ పగటేసేగాలని చిరంజీవిని అంటే నాగార్జున పోటీపై ఇచ్చి బలమైన నాయకులు పోటీ చేసి గెలిస్తే వీళ్ళకి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తా, వీళ్ళు బలమైన వాళ్ళు పోటీ చేస్తే విజయం సాధించవచ్చు అని అంటాడు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఎందరో మంది ఎన్నో రకాలుగా నానా ఇబ్బందులు పడి కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. మరి ఒక బీసీని తీసుకొచ్చి ఆడ గెలిపే రాదు, ఏమవుతుంది రేవంత్ రెడ్డి? అంటారు కదా, సామాజిక న్యాయం చేస్తాం మేము, బీసీలకు న్యాయం చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం, అది ఇది లొటపీసు ఆసుపత్రి అని చెప్పుకుంటూ వస్తారు. మరి పేపర్ స్టేట్మెంట్ వరకు టీవీలలో చెప్పుడు వరకైనా ఆచరించేది ఏమీ లేదా? మరి ఆడొక జూబ్లీ హిల్స్లా ఒక బీసీని నిలబెట్టి గెలిపించి తనకే హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే నీ సొమ్మేమైనా పోతుందా? గిట్ట అడగొచ్చా బీసీలారా ప్రజలారా? నాగార్జునకి ఇస్తావు అయితే తీసుకొచ్చి, నాగార్జున కమ్మల్లో ఓట్లు ఆడ ఎక్కువనేనా? నిజంగా చిరంజీవి అయినా నాగార్జున ఇద్దరు ఓట్లు పోటీ చేసినా కూడా నిజంగా జనాలు కనుక అక్కడ ఆలోచిస్తే అసలుకి వీళ్ళకు తెలంగాణకి ఏం సంబంధం ఉంది, తెలంగాణను దోచుకుంటందుకే వచ్చారు కానీ తెలంగాణకు ఫాయిదా చేస్తోళ్ళు కాదని ఆలోచిస్తే డిపాజిట్ కూడా రాదాడ. ఒకవేళ ప్రజలు ఏమో ఇచ్చిన పైలు ఎవడైతే ఏముందిలే ఎవడైనా గదే పని అంటే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఈ గుడిసెలో పోస్తే ఈ గుడిసెనే పక్కన వగిలిపోయి ఇచ్చుకపోతుంది. వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఉంటాయి. మరి వాళ్ళు పైసలు పెట్టి గెలిస్తే గెలవచ్చు, నష్టమేం లేదా. వాళ్ళు ఆశ్చర్యపడవలసిన పని కూడా లేదు, గెలవచ్చు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? మరి పైసలే రాజకీయం వెళ్ళాలంటే మరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అంతా ఏం కావాలి? అక్కడ ఉన్న ఆ నవీన్ యాదవ్ అంటే ఆయన ఏం కావాలి? మరి ఆయనకి ఇస్తే కాదా? ఎందుకు ఆయన బీసీ బీటీ గొల్లోలో పిల్లగాడని ఆయన ఎందుకు గొల్లోలు రాజాధికారం వేయొద్దా? బీసీ ముఖ్యమంత్రి చేయొద్దా? గొల్లాయన ముఖ్యమంత్రి ఇది మన హోమ్ మినిస్టర్ పదవి చేయొద్దా? ప్రజలారా ఎంతసేపటికి ఈ రేవంత్ రెడ్డికి పాడైపోను. మరి ఎవరు సలహా ఇస్తుండో నాకైతే అర్థమవుతలేదు. కానీ నాకు నిజంగా సలహా ఇస్తుండో ఎప్పుడైనా నవ్వడా కానీ కిషోర్ రాఘవలో పెట్టుకొని ఈ ఏడుకెళ్ళి కొడుతుందో నాకే అర్థమవుతలేదు. అంత కోపం వస్తుంది ఓసారి. రోగు తప్పిన నిర్ణయాలు తప్పితే జూబ్లీ హిల్స్ గెలవాలంటే ఆడ కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి గారు. వీళ్ళని పాడైపోయి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పట్టుకొచ్చి గీ జూబ్లీ హిల్స్లో పెట్టి మీరు గెలువురి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నది మాత్రం గెలుస్తారా? అట్లా అనుకుంటే బొచ్చడి మన దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి. మరి వీళ్ళంతా గెలుస్తురా? మీ నిర్ణయం మాత్రం 100కు 1000% తప్పే. ఒకవేళ నిజంగానే మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఏది ప్రేమ ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ప్రేమ ఉన్నా, లీడర్ల మీద ప్రేమ ఉన్నా కానీ ఒక ఆయమైన లీడర్ని ఎంచుకొని గతంలో ఈయన కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఏ రకంగా పనిచేసిండు, ఏం కథ, ఆయన వల్ల పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే లెక్క. ఒక లేదు బలమైన నాయకుడు అంటే మరి ఈయన బలమైన నాయకుడే నా చిరంజీవి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వీకపాయే? గిట్ట అడగొచ్చా ప్రజలారా? ఆంధ్రప్రదేశ్లో మరి ఈయన ఓడిపోయాగా. మరి ఏ పార్టీ ఆడ ఏమైనా రోగలమని డిగ్రీ పెట్టినా అది ఆయన ఆంధ్రప్రదేశ్లో చేస్తే అవునా కాదా? చిరంజీవిని నాగార్జున పొడవలు ఇచ్చి బరిలో వీళ్ళుండ్రట,
జూబ్లీ హిల్స్ వీళ్ళని పోటీ చేపిస్తే వీళ్ళని గెలిస్తే వీళ్ళకెళ్ళి ఒక ఆయన హోమ్ మినిస్టర్ చేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మొత్తానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఆయన తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ పదవి చేస్తారంట. ఇంకో గిది వీళ్ళ రాజకీయం. జర మమ్మగాని రేవంత్ రెడ్డి గారు జర ఆయన పక్కకు పెట్టు, నీకు సలహా ఇస్తారు పక్కకు పెట్టి, నా సొంటనే పెట్టుకోరు, చదువు రాకున్నా కానీ సలహాలనే చెప్తా కానీ, నువ్వు పాయిదయ్యే సలహా చెప్తా కానీ ఉత్తపుణ్యానికి లుక్సాన్ అయ్యే సలహా అయితే నాకు ఏనాడు కూడా చెప్పను. నేను చెప్పిన ముచ్చట ఏ మాత్రం తప్పున్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టు ప్రజలారా. ఉంటా మరి ఇక గసంటి వాళ్ళని పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి పట్టుకొచ్చి తెలంగాణకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారంట. ఇక చూడు మరి కోమటిరెడ్డి రాజన్న ఎక్కడ పోయిండో పాడైపోను మరి. మరి ఈ వార్త నిజమా అబద్ధం కూడా తెలియదు, ఎందుకు పేపర్కి వచ్చింది కాబట్టి చెప్తున్నాం ముచ్చట. ఇది ఎంత అబద్ధం కావాలని కోరుకుంటున్నా కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బాగుపరచలేరు. ఉంటా మరి ఇక.